నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో యువజన విభాగం ప్రతినిధులు అంటే ఎవరు? గంజాయి బ్యాచా, రౌడీ షీటర్లా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మద్యం కుంభకోణంలో నిధులన్నీ కూడా జప్తు చేస్తున్నారు సిట్ అధికారులు. మరి దీని గురించేనా ఇప్పుడు ఈ సడన్ సమావేశం అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు యువజన విభాగంతో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు సార్. అంటే ఇప్పుడు ఈ యువజన విభాగం అంటే ఎవరిని అనుకోవాలి? మేము గంజాయి బ్యాచ్నా, రౌడీ షీటర్నా, ఎవరిని అనుకోవాలి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఏమో లిక్కర్ స్కామ్ అంతా కూడా ఒక కొలిక్కి వస్తుంది, రేపో మాపో తాడేపల్లి కేంద్ర కార్యాలయం తలుపులే కొడతారు. సో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అల్లర్లు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఈ యువజన విభాగం ప్రజాప్రతినిధులు, కార్యకర్తల మాటున రౌడీ షీటర్లతోటి, గంజాయి బ్యాచ్ తోటి వీళ్ళందరితోటి కూడా సమావేశం ఏర్పరచుకుని రాష్ట్రంలో ఏ విధంగా అల్లకల్లాలు సృష్టించాలనేది ప్లాన్ చేస్తున్నారని కొందరు అంటున్నారు సార్. మరి మీరేమంటారు? ఇప్పుడు అతనికి రేపు మాపు అరెస్టు యోగం ఉంది అతనికి. ఎందుకంటే ఒక 2-3 రోజుల క్రితం బెంగళూరులో ఈ సౌత్ ఇండియాకి సంబంధించి కొంత నార్త్ ఏరియా నుంచి కూడా కొన్ని ఈ రౌడీ గ్యాంగ్లు, మాఫియాలు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇలాంటి వాళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి వార్త వచ్చింది. ఆయా మాఫియా గ్యాంగ్ లీడర్లతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారని ఒక వార్తలు వచ్చినది. ఎంతవరకు నిజమో తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ యువజన ఆ పార్టీకి సంబంధించిన నాయకులు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ కన్నా పార్టీ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే జిల్లా పార్టీ ప్రధాన నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా పదవుల్లో ఉన్న నాయకులు, జిల్లా నాయకులు, జిల్లా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, గ్రామ స్థాయి నాయకులు ఉంటారు. పార్టీ స్ట్రక్చర్ ఉంటుంది. పార్టీ ఏదైనా ఒక పిలిపిస్తే వాళ్ళందరూ రోడ్డు మీద వస్తారు. వాళ్ళందరూ వస్తే వాళ్ళే బోళ్ళంత మంది ఉంటారు. అసలు ఏ యాక్టివిటీ ఇప్పుడు టీడీపీ ఉందనుకోండి, దానికి ఆయా అనుబంధ సంస్థలన్నిటి నుంచి నాయకులు పిలిపించినప్పుడు బయటకు వస్తారు. వాళ్ళు మీకు కొత్తగా వెతుకోకల జెండా ఎవడ పట్టుకోవాలని వెతుకోవాల్సిన అవసరం ఉండదు. వీళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టంగా ఉంది. ఎందుకంటే మనం తప్పు చేసాం, మన నాయకుడు తప్పు చేసాడు, అందుకనే ఓడిపోయాం అనేటువంటిది వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మిగిలి ఉన్న వాళ్ళలో మెజారిటీ సభ్యుల అభిప్రాయం. మనం కరెక్ట్గా వెళ్ళట్లేదు, మనం అడ్రస్ చేయాల్సింది అడ్రస్ చేయట్లేదు, అనవసరంగా దొంగోళ్ళ దగ్గరికి గట్ట వెళ్ళి మన ఈ పార్టీ ఇమేజ్ పాడవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. అలాంటి దొంగ బుద్ధి మామూలుగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద ఉన్నవాళ్ళు వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో మనదే రాజ్యం, మనోడు మనం దొంగల ముఠ నాయకుడే అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇలాంటి ఏదైనా ఉద్యమాలు ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారనుకోండి, సైలెంట్గా ఉన్నారు రాష్ట్రం అంతానే, దానికి అసలు బట్టి ఆడిని అరెస్ట్ చేస్తే ఆడ పట్టించుకోవట్లేదు అనుకుంటారని ఏదో ఒక ఉపద్రవం, ఏదో ఒక అలజడి, అల్లర్లో లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే ప్లానింగ్ మాత్రం అతను చేస్తాడు. అతను ఉద్దేశం. లేదంటే అతను 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు, జైలు నుంచి విడుదలైనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ తోలేశారు, పెద్ద ఊరేగింపు పెట్టాడు. అదే మన చంద్రబాబు నాయుడు గారు విడుదలైనప్పుడు చూడండి, ఆయన కనీసం అద్దాలు దించి కూడా చేయవలేదు, అలా దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు, ఎక్కడా ఆగలేదు. కానీ జనమే ఎక్కడికెక్కడ వచ్చి రోడ్ల మీద పడుకున్నారు. వాళ్ళేమో తోలుకొచ్చారు. ఇప్పుడు ఏమంటారు, ఇద్దరిని ఒకలాగా పోలిస్తారు. ఏం జగన్మోహన్ రెడ్డికి వచ్చారు, మన చంద్రబాబు గారికి రాలేదా, అలా చేయలేదా అంటారు వాళ్ళు. అంటే కుర్రాన్ని గార్డెన్ కట్టేస్తారు వాళ్ళు, వేస్ట్ని ప్రతివాదన ఒకలాగే చెప్పడానికి ట్రై చేస్తారు. ఇది వాళ్ళలో ఉన్న నైజం. ఇక్కడ డెఫినెట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకాలు, అవినీతి చాలా ఉన్నా ఈ మద్యం కేసులో పట్టుకున్నారు. అతని పిఏని వాళ్ళ కొడుకు కూడా రాలేదు, ఏం దొరకలేదు. అది కాకుండా ఆ మద్యం తాలూకు సొమ్ముని సీజ్ చేశారు. ఎంత కాదు, 30-40-60 ఏమో 100 కోట్ల లోపు. అసలు వాళ్ళు దుబ్బేసింది ఎంత, అది ఎక్కడ దాచారు, వాళ్ళు ఏమనుకుంటారు, పట్టుపోతే ఉంటారు బాబా, అట్ల జోలికి రాకుండా ఉండి చాలా అనుకుంటారు వాళ్ళు. అసలు అపార్ట్మెంట్లు నింపేసి పెట్టారు వాళ్ళు. అవి కొన్ని వాళ్ళకే దొరకట్లేదు. మీకు ఏమైంది తెలుసా, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదంతా లిక్విడ్ క్యాష్ కదా, ఇదంతా లిక్విడ్ క్యాష్ కాబట్టి ఇది ఎక్కడ దాయాలో తెలియదు వాళ్ళకి. వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. అదే అకౌంట్ ట్రాన్స్ఫర్ అంటే టకాల్మని కూడా వస్తారు ఫోన్లో, లేకపోతే ఆ కంప్యూటర్లో కూడా వెళ్ళిపోతాయి. మరి మీకు ఈ 5 రూపాయల దగ్గర నుంచి ఉంటుంది 500 రూపాయల దాకా.
డినామినేషన్ 2000 రూపాయల నోట్లు తీస్తాడు కాబట్టి మోడీ గారు దాంతో లేదంటే వాళ్ళు మొత్తం అంతా కలిపి తక్కువ చేసేద్దరు. ఇదంతా డంపింగ్ చేయడానికి పెద్ద అపార్ట్మెంట్లు కావాల్సి వచ్చింది. అలాగే పెద్ద కంటైనర్లతో చాలా వరకు తోలేశారు. ఎంత తోలినా భయంకరమైన వాల్యూమ్ ఉంటుంది. అది అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్లు కొనేసి జాగ్రత్తగా రెడీ చేయించి వాటిలో పెట్టేశారు. మీకు కొన్ని అపార్ట్మెంట్ల దగ్గర రెడీ అయిపోయి ఉంటాయి, రెడీ టు ఆక్యుపై ఉంటాయి. అందులో మీకు ఎవరో మనుషులు ఉండరు, ఒకళ్ళిద్దరు కాపలా ఉంటారు అంతే సింపుల్గానే. ఆ ఓనర్ అపార్ట్మెంట్ ఓనర్ బాగానే దొరికాడుగా వాళ్ళ దగ్గర కొనేయటమో లేకపోతే అది తీసుకోవడమో చేస్తారు. వాడిదేం పోయింది, శుభ్రంగా ఆ ఓనర్ పెట్టుకుంటాడు. ఇలాగా ఆ లింక్ కట్ అయిపోద్ది వాడికి. మధ్యలో ఒకడు తప్పిపోయాడు అనుకో, ఈ లింక్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి తెలుసు. అంటే పైనుంచి కింద ఎవరిదే ఎక్కడుందో యజమాని తెలియదు, ఎక్కడ పెట్టాడో మధ్యలో ఎవరి సొమ్మో ఇది తెలియదు, ఇలా ఎందుకు తీసుకున్నారో కూడా తెలియదు. ఆ మధ్యలో ఎవడో ఒక లింక్ కట్ అయిపోయింది అనుకో, మొత్తం కట్ అయిపోద్ది. అది తెలియదు, అది ఎక్కడుందో ఇది తెలియదు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ ఓనర్ వచ్చి ఎవడ రావట్లేదు, అది కూడా కడతలేదు ఏంటని చూసుకున్నాడు అనుకో, అందులో డబ్బు కనపడతాడు, మంచి మిఠాపట్లు దొరికినట్టు. అలా చాలా చోట్ల జరిగింది. వాళ్ళది కొంత సొమ్ము పోయింది. వాళ్ళది వాళ్ళకి పోతే వాళ్ళది ఏం పోయింది, విపరీతమైన సొమ్ము కాదు. ఇప్పుడు పట్టుకున్న సొమ్ము, సీజ్ చేసిన సొమ్ము చాలా మైన్యూట్. అలా ఏమైనా చాలా దురదృష్టం ఏంటంటే ప్రజలకి ఈ రోజుల్లో కూడా ఇంత దారుణంగా దోపిడీ చేసి బహిరంగంగా అన్ని వ్యవస్థలను అదుపులో పెట్టుకుని చొప్పించి వీళ్ళకి అనుకూలంగా వాతావరణం సృష్టించుకోవడం అంటే దారుణంగా ఉన్న పరిస్థితి. ఎప్పటికీ మార్పు వస్తుందో తెలియదు. మన శత్రువు ఎదురుగుండా కనిపిస్తే పరాయివాడైతే, అంటే వలస పాలకులైన ఆంగ్లేయులు కానీ లేకపోతే తురుష్కు ముష్కుట్లైనా ఎవరైనా సరే వాళ్ళతో యుద్ధం చేసి మనం చనిపోయినా లేకపోతే వాళ్ళని చంపైనా స్వాతంత్రం సంపాదించుకొని ఒక ఇది తెచ్చుకున్నాం. ఒక నిందించడానికి, బ్లేమ్ చేయడానికి ఒక మనిషి కనిపించాడు, మనవాడు కాదునవాడు. ఇక్కడ అలా కాదు. మన వ్యవస్థలో మన మనుషులు, మన దేశం వాళ్ళు, మన పక్కన తిరిగే వాళ్ళే జాతి ద్రోహులుగా మిగిలిపోతా ఉన్నారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఈ గ్యాంగ్లను ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాడు. ఎందుకంటే అతని బలం వాళ్ళే. వాళ్ళ ప్రజాబలం లేదు అతనికి. అతని బలం ఎవరంటే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, బ్లేడ్ బ్యాచ్, చైన్ స్నాచర్స్, వీళ్ళందరికీ ఒక నాయకుడు కావాలి. వాళ్ళకి కూడా ఇన్నాళ్ళ లేదు అది. మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలి, కలిసిమెలిసి నడిస్తేనే మనకి మన హక్కులు సాధించుకోవచ్చు అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ దొంగల నాయకుడి కింద ఈయన ఉంటాడు. కాబట్టి వాళ్ళతోటి మీటింగ్ పెట్టాడేమో అనుకుంటున్నాను నేను. సార్ ఇక్కడ ఇంకొకటి మీరు స్టార్టింగ్ లో చెప్పారు సార్, ఇంటర్నేషనల్ మాఫియా లింకులు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి అనే అనుమానం ఉందని. సో ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి ఎక్కువగా అడుగుతున్నారు కదా. సో వాళ్ళతో ఏమన్నా తేడా వస్తే భద్రత గురించి, అందుకే నా భద్రత అడిగేది, ఒకవేళ భద్రత ఇవ్వకపోతే ప్రభుత్వం పైన బురద జల్లడానిక? మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి ఆయనకు అసలు ముప్పు లేదు. ఏమన్నా ఉంటే గింటే అతని నుంచి వీళ్ళందరికీ ముప్పు ఉంటుంది. ఇతను ఇంటర్నేషనల్గా కొన్ని లావాదేవీలు ఉన్నాయి, మనకు తెలిసి కొన్ని, తెలియకుండా కొన్ని. వీళ్ళు ఆఫ్రికన్ కంట్రీస్లో భూములు కొన్నారు, మైన్స్ ఉన్నాయి, కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు, స్టీల్ ఫ్యాక్టరీలు పెడుతున్నారు, చాలా డబ్బు డంప్ చేస్తున్నారు, కొంత డబ్బు వేరే చోట ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉంటారు. అక్కడ ఎక్కడన్నా మాఫియా, మనీ లాండరింగ్ ఇలాంటి ఇక్కడ ఎక్కడైనా తేడా వస్తే వాళ్ళతో థ్రెట్ ఉంటుంది. అందుకనే వాళ్ళు మనకి మళ్ళీ బాంబు దాళ్ళు, కత్తులతో నడుతూ ఫ్యాక్షన్ కింద ఉండదు, స్నైపర్స్ని వాడతారు, టిష్మని లేపేస్తారు అంతే. అంచేత అతను ఆ గోళ్ళంతా ఎత్తుకట్టుకున్నాడు తాడిపిల్లో. అసలు లోపల ఎక్కడ దాక్కుని ఉంటాడు. నత్తగోళ షెల్ ఉంటుంది, నత్తగోళ తెలుసు మీకు, నత్త అందులో దూరిపోద్ది కదా, అలాంటి అతను నత్తగోళ అలాంటి. అలాంటి ప్రమాదం అతనికి ఉందనుకుంటున్నాను నేను. ఉండే ఉంటుంది. ఎందుకంటే మన దేశం నుంచి అతనికి ఏం ప్రమాదం లేదు. అంతర్జాతీయంగా ఎవరితో ప్రమాదం ఉంటే ఉండదు. ఎందుకంటే వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళ నేర సామ్రాజ్యం అంతర్జాతీయ స్థాయిలో ఉంది. మన దేశంలో దొబ్బారు, ఇంకేం దొబ్బుతారు ఇక్కడ? ఈ దొబ్బినంతా పట్టుకెళ్ళి ఇంకో చోట పెట్టారు. అక్కడ ఏమన్నా ఎవరితోటన్నా భాగస్వామ్యం ఉన్నా, వ్యాపార సంబంధాలు ఉన్నా, వీళ్ళ బుద్ధి వక్రం కాబట్టి వాళ్ళతో కూడా తేడా వచ్చి ఉండొచ్చు. అది దానివల్ల ప్రమాదం ఉంటూ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏ కేసులో అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇటువంటి అసాంఘిక శక్తులతో మీటింగ్ ఏర్పరచుకుంటున్నారని, అదేవిధంగా ఇంటర్నేషనల్ మాఫియాతో కూడా ఆయనకు లింకులు ఉండొచ్చు అని చెప్పి సార్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.